హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్. తమిళనాడులో అయితే ఈ సాంబార్ రైస్ని సాంబార్ సాదం అంటారు. కూరలు రైస్ సపరేట్గా వండుకోవడం ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా సాంబార్ రైస్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ రైస్ని ఈ కొలతలతో తయారు చేసుకున్నట్లయితే అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగే ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ దాకా రైస్ వేసుకోవాలి. అలాగే అందులో ఒక హాఫ్ గ్లాస్ దాకా కందిపప్పు వేసుకోవాలి. వీటిని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని అందులో ఒక 4 కప్పుల దాకా వాటర్ని పోసుకోవాలి. మీరు రైస్ని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలనుకుంటే ఇందులో కేసరిని తగ్గించి వేసుకోండి. నేను ఇక్కడైతే 4 గ్లాసెస్ దాకా వాటర్ని వేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఎసురు పొంగిపోకుండా ఉండడానికి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ పైన వెడల్పాటి కడాయి తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా క్యారెట్ ముక్కలు, 1 కప్పు దాకా బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేసే వెజిటబుల్స్ అని మరి చిన్నగా కాకుండా ఒక మీడియం సైజులో ఉండాలి. 1 కప్పు దాకా వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సాంబార్ పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి ఒక 2-3 నిమిషాల వరకు. ఇలా బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఒక హాఫ్ కప్ దాకా చింతపండు రసం వేసుకోవాలి. మీరు చేసుకునే రైస్ క్వాంటిటీని బట్టి చింతపండు రసం వేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక 80% దాకా ఉడికించుకోవాలి. అన్నం 4 విజిల్స్ వేయించుకున్న తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక 80% కుక్ అయిన తర్వాత అన్నం ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వెజిటబుల్స్ని మరి మెత్తగా ఉడికించినట్లయితే అన్నంలోకే కలిసిపోతాయి. అందుకని వెజిటబుల్ ముక్కలు కొంచెం మెత్తబడితే చాలు. ఇలా ఒక 5-6 నిమిషాలు బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ దాకా గీ వేసుకోవాలి. ఇందులోకి జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే జీడిపప్పు పలుకులను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ వచ్చేంత వరకు ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మంచి కలర్ వచ్చేసిన తర్వాత ఈ తాలింపును మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న సాంబార్ రైస్లోకి వేసుకోవాలి. తాలింపులో ఈ జీడిపప్పులను వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల సాంబార్ రైస్ మరింత టేస్టీగా ఉంటుంది. తాలింపును సాంబార్ రైస్లో కలిపేసుకొని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కావాలంటే ఇందులోకి పైన నుంచి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గీని కూడా వేసుకోండి. ఇలా తయారు చేసుకున్నట్లయితే సాంబార్ రైస్ అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదం లాగే ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ సాంబార్ రైస్ని. ఇలా సింపుల్గా సాంబార్ రైస్ తయారు చేసుకున్నట్లయితే పక్కనకి కూరలు వండుకోవాల్సిన అవసరం లేదు. ఈ సాంబార్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.